శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తూ బాలుడు ఉల్లిపోవో ఛాయ. చక్కగా ఇలాగ బిందికి పాలు పొంగించేదానికి బొట్లు పెట్టుకోవాలి. ఇందులో ఆవు పాలు. ఓం నమో నారాయణ సూర్యాయ నమః ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే. ఇప్పుడు పిడకలు పెట్టు. చెక్కను కొంచెం అడ్డంగా పెడదాం. ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ, వ్యూవర్స్ అందరికీను. రథసప్తమి శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి సందర్భంగా చేసుకుంటాం మనం. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఈరోజు ఆవు పిడకలతోటి, ఆవు పాలతోటి, ఆవుని ఆఖరిలో కొంచెం కలిపి మనం సూర్యుని ఎదురుగుండా ఇలాగా చేసుకుని పాలు పొంగించుకోవాలి. పొంగించుకుని పరవణాన్ని చేసి ఆ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. చూడండి, చక్కగా ఇలాగా మేము సూర్యుడు ఎదురుగుండా చక్కటి చిక్కుడు పాది కిందన మేము పెట్టాము. ఈరోజు ఇంత పద్ధతి మీద సూర్య భగవాన్ ఆరాధన. అలానే ఇక్కడ చిక్కుడు తాలూకా కాయలతో రథాన్ని చేశాము. అలాగే జిల్లేడు ఆకుల్ని చుట్టూరా పేర్చి కొంత అభిషేకాన్ని చేసుకున్నాం. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పువ్వుల్ని, అదే రకంగా దానిమ్మ అంటే సూర్య భగవానుడికి ఇష్టం, దానిమ్మని నైవేద్యంగా చేసుకున్నాం, పెట్టాము. గణపతిని ప్రతిష్ఠ చేసి గణపతిని ముందుగా ఆదిదేవుడైన గణపతిని పూజ చేసుకోవాలి. తర్వాత మనం ఈ రకంగా అగ్నిహోత్రం పెట్టుకొని ఆ భగవంతుడు సూర్యుడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికి ప్రసాదించాలని కోరుకొని, అతి శక్తివంతమైన ఆ సూర్య భగవానుడు యావత్ ప్రపంచానికి ప్రత్యక్ష ధైర్యం ఎవరు అంటే శ్రీ సూర్య భగవానుడు. చూస్తున్నారు కదా ఎంత తీక్షణంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉందో. ఆ సూర్య భగవానుడు అన్ని ప్రాణులకు కూడా రక్షణ సూర్యదేవుడు. ఈరోజు రథసప్తమి సందర్భంగా మనం ఇలాగా ట్రెడిషనల్ వేలో పాలు పొంగించుకుని భగవంతుని నివేదన చేసుకుంటున్నాం. ఏ రకంగా చేసుకోవాలి అంటే ముందుగా పాలు పొంగించుకొని దానిలో కొద్దిగా నేతిలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. బియ్యం వేసిన తర్వాత కొంచెం బెల్లాన్ని వేసుకుని, తర్వాత రేగిపళ్ళు, అలాగే అరటిపళ్ళు, తర్వాత ఇవి చెరుకు ముక్కలు ఇందులో వేస్తాం మనం. వేసిన తర్వాత భగవంతుడికి నైవేద్యం చేయాలి. తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి సూర్య నమస్కారాలు చేసి ఆయన్ని పూజ చేసుకోవాలి. ఈ రకంగా మేము రథసప్తమి జరుపుకున్నాం. మీరందరూ కూడా ఇలాగే జరుపుకున్నారని కోరుకుంటూ